ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతి ఓటు బలమైన పునాది అని, ప్రతి ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించి బోధన్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. బోధన్ లయన్స్ క్లబ్లో కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్రోల్మెంట్ సమయంలో కుటుంబ వంశవృక్ష వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, 2 చోట్ల ఓటు ఉన్న వారిని గుర్తించి నిబంధనల మేరకు ఒకే చోట ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి బిఎల్ఏ క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి ఎస్ఐఆర్ ప్రక్రియను శాతం పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డిసిసి అధ్యక్షుడు ఎస్ఐఆర్ ఇన్ఛార్జ్ నాగేష్ రెడ్డి, ఎస్ఐఆర్ కోఆర్డినేటర్ శేఖర్ గౌడ్, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, టీపీసీసీ డెలిగేట్ గంగా శంకర్, మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, పులి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు అంకుదాము, మాజీ అధ్యక్షుడు పాషా మొయినుద్దీన్, ఏఎంసీ చైర్మన్ చీల శంకర్ తదితర ప్రముఖులు, కాంగ్రెస్ నాయకులు, బిఎల్ఏలు పాల్గొన్నారు. గూగుల్ ఫామ్ లో ఫిల్ చేస్తే బోధన కాన్ఫరెన్స్ లో బిఎల్ఏలు పని చేస్తున్నారు అన్నట్లు లెక్క. ఖాళీ మరి పని చేయలేదంటే లెక్క సార్, ఏం చేయలేదు మీరు మీరు చూస్తారు సార్. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, అలాగే వారితో పాటు అలాగే ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి అందరికీ కూడా సూపర్వైజ్ గా చేసినాము. 8 మంది సూపర్వైజర్ మీద మళ్ళా మేము ప్లస్ కౌన్సిలర్స్, ప్రతి వార్డు కౌన్సిలర్లు, ప్రతి సీనియర్ కాంగ్రెస్ లీడర్లు వాళ్ళ మీద అబ్జర్వ్ చేసుకొని రోజు అప్డేట్ తీసుకొని గవర్నమెంట్ పెద్దలు ఎవరైతే ఇట్ట ఎస్ఆర్ మీద డిస్ట్రిక్ట్ దించిన శేఖర్ గౌడ్ గారికి అప్డేట్ చేస్తూ ఉన్నాము. సాయంత్రం కానీ మళ్ళీ రిపోర్ట్ పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఏ రోజు కూడా ఏ ఇబ్బంది ఉన్నా మేము వెంటనే బయలుదేరుతున్నాము. మా మీద కూడా ఏంటంటేనే ఎంఆర్ఓ గారు కూడా ఏంటంటేనే మాకు కూడా రిపోర్ట్ ఇస్తున్నారు. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడ వెంటనే వెళ్ళి మేము కూడా రెక్టిఫై చేస్తున్నాము. కానీ కొన్ని అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు జరిగినాయి, కానీ దాన్ని కూడా మేము రెక్టిఫై చేసాం సార్. మళ్ళీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కంటే దాన్ని కూడా మేము రెక్టిఫై చేయడానికి గవర్నమెంట్ ఇప్పుడు అక్కడ కూడా ఏదైనా ఇల్లు కట్టినప్పుడు మనం ఉన్నప్పుడు 200-300 ఇల్లు బెల్లాల్లో పాపం ఇచ్చినాం, కానీ చిన్నగా అయింది. ఊరుస్తున్నారని ఎంత స్లాబ్ వేసినా ఆగలేదు. దానిపైన తిండి వేసుకున్న పిల్లలు మనకు కూడా అట్లనే అనిపిస్తున్నాం. దానికి ఏమవుతుందని ఒకసారి ఎస్టిమేషన్ చేయమన్నా. అవసరమైతే చిన్నగా ఒక వడ్డ కానీ ఇటుకతోడు కట్టి ఇంత పైన రేపు చేస్తే ఎంత అవుతుందని వాళ్ళకు ఉంటుంది. అలా 400-500 వెళ్ళినట్టున్నా, 120 మంది అక్యుపేషన్ ఉన్నట్టున్నారు. ఇటువంటి చేస్తే వాళ్ళు కూడా చిన్న వాళ్ళకు వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటారు, వాళ్ళకు కూడా ఉండడానికి సౌకర్యాలు ఉంటాయి. ఇటువంటి అంటే మనం చూసి గ్రామాల్లో కానీ ఎక్కడన్నా కానీ తప్పనిసరిగా చెయ్యండి. ఇప్పుడు సీడ్ కూడా ఇస్తున్నట్టున్నాం. తొగరి, కూరగాయలు ఆ సీడ్స్ కూడా ఎవరైతే కూరగాయలు పండించుకునే వాళ్ళకు తప్పనిసరిగా అటువంటి పంటలు మనకు అవసరం. ప్రతిదీ మనకు మహారాష్ట్ర బయటికి వస్తూ ఉన్నాయి. కూరగాయలు కూడా దాన్ని కూడా చేయాలనిపిస్తున్నాం. మనం కూడా ఒకసారి గవర్నమెంట్కి అడిగి షుగర్ ఫ్యాక్టరీలు ఏడు ఉన్నారు, అందులో ఒక 15-20 ఎకరాలు పద్దెనేసి కూరగాయలు ఎటువంటి వాళ్ళు ఇస్తే చూపిస్తే అగ్రికల్చర్ ఆఫీసర్లకు వాళ్ళకి అప్పయింది చేయమంటే మనందరూ తెలుస్తుంది. ఎకరానికి ఎన్ని టన్నులు వస్తాయి, ఏం చేస్తూ మంచిగా ఉంటుంది, ఒక అవగాహన కొరకు. ఇవన్నీ మాతో ఏమేం చేస్తారో మీతో ఏమేం చేస్తారు అది నేర్చుకోండి. ఇన్ని చెబుతున్నాం ఎవరి కొరకు, నా కొరకు కాదు, మనకు
ఉపయోగపడే విధానాలు పెడతా ఉన్నాం. మీరు కూడా కొద్ది పని చేస్తున్నారు. ఓటర్ లిస్ట్ మనకి మొత్తం కంప్లీట్ అయిన వరకు ఎక్కడ కూడా మీ ఓట్లు మన వాళ్ళ ఓట్లు మిస్ కాకుండా తప్పుకోకుండా చూసే బాధ్యత మీ అందరిపైన ఉంది. చూస్తారు కదా, చూస్తారని ఆశిస్తున్న అయినా కొందరు 100% అయినాయి. టౌన్లో కూడా బాగా చేస్తుంది, కొద్దిగా 4-5% తక్కువన్నట్టున్నది. అయిన వాళ్ళకు బ్యాలెన్స్ 4-5% కంప్లీట్ చేస్తారని మీ అందరికీ చేసినందుకు మీరందరినీ అభినందిస్తూ ఉన్నాను. రేపు కూడా మన ప్రభుత్వం ఏదైనా స్కీములు చేసినా వాళ్ళకి ఏదైతే అనుకున్నదో వాళ్ళని పై తప్పనిసరిగా థ్రెషోల్డ్ గుర్తించండి. వాళ్ళకి ఆ బెనిఫిట్ వచ్చినట్టు రాకుండా నా దృష్టి ఎలిజిబిలిటీ వచ్చే వాడికి మనకి రాకుంటే నాకు కూడా చెప్పండి ఎక్కడైనా. అదేవిధంగా మొన్న ఏదైతే పిల్లలు ఢిల్లీలో చదువుకొని కోచింగ్ సెంటర్స్ పోయి బాగా నేర్చుకొని మాకు మెరిట్లు వస్తే అన్నింటిలో సీట్ వస్తుంది, ఫ్రీగా చదువుకోవచ్చు అనే ఉద్దేశంతో మరి విద్యార్థులు ఎగ్జామ్ పెడితే ఆ ఎగ్జామ్లో కూడా కొందరు దుర్మార్గులు స్వార్థాలకు ఒక లిమిట్ లేకుండా పోయింది. వాడి స్వార్థం కొరకు లక్షల మంది విద్యార్థులను ఫ్యూచర్ చేయబట్టారు. అటువంటి వాళ్ళపైన కేసులు పెట్టిందంటే బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది కాబట్టి చెయ్యని మినిస్టర్ని తొలగించమని చెప్పాను. అవన్నీ నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున ఎక్కడ ఎవరికి భయపడకుండా గర్ల్స్ కానీ బాయ్స్ కానీ అంటే ఎందుకు మా ఫ్యూచర్ని మా భవిష్యత్తుని అంతా చూడగొట్టారు. మన అటువంటి మీద ఏమి యాక్షన్ లేదు అని అంత పెద్ద ధర్నా చేశారు. వారిని అభినందిస్తా ఉన్నాను. ఎక్కడన్నా కానీ ఎవరైనా మన ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు వాళ్ళ పైన గట్టిగా మాట్లాడి నీ ఒక్కరితో కాకుండా 10 మంది నిర్ణయం తీసుకుంటే వాస్తవాలు చెప్తే మనం బాగుంటుంది, భవిష్యత్తులో పనిచేసుకుంటాం. అధికారులు కూడా ఎన్ని రేట్స్ అయినా ఎంత డబ్బులు అయినా కొందరు అధికారులు తీరు మారుతున్నారు. అటువంటి వాళ్ళపైన కూడా అదేవిధంగా రైస్ మిల్లర్స్ కొంటారు. రైస్ మనం కష్టపడి పండించిన పంటని మీకు ఇబ్బందులు కావద్దు, రైతులకు మళ్ళీ తక్కువ ధర కొడుతుందని మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పోయిన సీజన్ 2 సీజన్లో 1,50,00,000 అంటే ఒకటే సంవత్సరం పంట ఒకటి 80 లక్షలు, ఒకటేమో 70 లక్షలు, 2 పంటలు కలిసి 1,50,00,000 టన్నులు మనం కొన్నాం. కొన్ని ఎవరికి ఇచ్చినాం? మిల్లింగ్ చేసి మనం సంఘంలో ఉన్నట్టు కానీ మన వాళ్ళు
సన్నబియ్యం రేషన్ షాపులతో ఇచ్చేదానికి కానీ ఇవన్నీ వాళ్ళ దగ్గర పెడితే కొందరు వాళ్ళ స్వార్థాల కొరకు అమ్ముకొని అటు వడ్డిస్తలేరు, బియ్యం ఇస్తలేరు, డబ్బులు కట్టలేరు. ముఖ్యమంత్రి గారు ఇదే విధానం అని మొన్న నుంచి రేటు చేపిస్తా ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా నిలదీయాలి. మనకు ఎవరన్నా కానీ ఇబ్బంది పెట్టిన వాళ్ళు చెప్తాం. అవసరమైతే ఈ రైతు బిల్లు మీ వడ్డీ ఇడిపోయి ఆయన పైసలు ఇస్తున్నాడు, పండిస్తున్నాడు. రైతులు కూడా చేతిలో ఉంటాం కావాలి. అదేవిధంగా కొంత డాక్టర్స్ హాస్పిటల్లో మనం మొన్న చెప్తా ఉన్నాం. ఒకటి ఏదో డిసీజ్ జలభావం పోతే ఉన్నాయి లేని ఆపరేషన్ చేసి ఇంత నాకు ఏడబాధలో గదే టెస్ట్ చేస్తే బాగుంటుంది. అన్ని టెస్ట్ చేస్తుంది. టెస్ట్ ముద్ర చేయాలి కదా. ఏమో మీ ప్రశ్నలు ముద్ర చేస్తారా? డబ్బులైతే మళ్ళీ తెచ్చినోడు 30% కమిషన్. అసలు వాళ్ళకు కూడా ఒక కట్ట కనబడుతుంది. ఇవన్నీ కలుపుతుంటే మన నామ్స్ ఉన్నాయి గవర్నమెంట్. ఈ ఆపరేషన్ కింద, ఈ ట్రీట్మెంట్ కింద దానికంటే చేస్తే హాస్పిటల్ కూడా క్యాన్సల్ చేసే శక్తి ఉంది. ఇవన్నీ ఎప్పుడు మనం ఆ పిల్లలకి ఎదుటిగా ఉంటే ఎందుకుండదు. మనం ఏమన్నా ఎవరు మన కొరకు వాడుగా ఉంటే ఒకడు అమ్ముకుంటాడు, ఒకడు హాస్పిటల్ కూడా ఇష్టం వచ్చి బిల్ చేస్తాడు. వాడికి నా తాతదాడి ఉపయోగం ఇస్తాం, నీళ్ళ ఇస్తారు, మనకి ఇస్తాం. అర్థమైతే ఇవన్నీ కూడా ఆలోచించాలి. అవుతేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.